ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరైనా సరే కోట్ల రూపాయలు, వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అది తప్పు కాదు. సంపాదించకపోవటమే తప్పు. సంపాదించటం తప్పు కానే కాదు. పేదరికంలో మరణించడానికి ఇక్కడ మీరు జన్మించలేదు అని యూనివర్స్ నియమాల్లో ఉంది. మీరు ధనవంతులుగా ఈ భూప్రపంచంలో ఉన్న నిధి నిక్షేపాలు, సంపద, డబ్బు ఏదైనా మీరు పొందే హక్కు కలిగి ఉన్నారు. ఎలా పొందాలి? ఒక స్త్రీ అంటే తను ఎన్నుకున్న మార్గం తప్పుడు మార్గం, అంటే సరైన మార్గం కాదు. చెడు మార్గాన్ని ఎన్నుకొని 30 కోట్లు సంపాదించి ఆ 30 కోట్లు అతి త్వరలోనే పోగొట్టుకుంది. అది ఎలా జరిగింది ఏంటి ఆ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ఆ స్త్రీ 30 కోట్లు ఎలా పోగొట్టుకుంది? యాక్చువల్ గా విశ్వ నియమాల ప్రకారం ఉంటుంది. యూనివర్స్ నియమాలు ఉంటాయి. మనం సంపద, డబ్బు ఎలా పొందాలి, ఎలా పొందకూడదు అంటే తనేం చేసింది ఆ తప్పు. సో కోటీశ్వర్లు అవ్వాలనే కాంక్ష ఉండటం తప్పు కాదు, ఉంటేనే అవుతారు. ఆ ఉన్న కోరికలను విశ్వంలోకి ఎలా పంపించాలి, ఎలా తను సక్రమైన మార్గంలో ఆకర్షించాలి అనేది కాకుండా తను ఒక మార్గాన్ని ఎన్నుకుంది. ఎలాంటి మార్గం అంటే, మనకి ఇప్పుడు 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ కి లోపల ఆ సెక్యూరిటీ తీగ అనేది డబ్బు లోపల, పేపర్ లోపల ఉండదు. ఇది చాలా ఈజీగా ముద్రించవచ్చు అని చెప్పేసి తను తెలివిగా ఈ 10 రూపాయల కాయిన్స్ ని ఎక్కువ మొత్తంలో ప్రింట్ చేయాలి. ఎందుకంటే దీనికి అయ్యే కాస్ట్ ఒక కాయిన్ కి 50 పైసా పడుతుంది అని చెప్పేసి ఆమె అంత కూడా పడకూడదు, ఇంకా చీప్ గా తయారు చేయాలని చెప్పేసి ఏకంగా ఒక పెద్ద ఫ్యాక్టరీనే పెట్టేసి, ఇది రియల్ గా జరిగింది అనమాట, పెట్టేసి అనేక కాయిన్స్ ప్రింట్ చేస్తూ తను ఎన్నుకున్న మార్గం ఏంటి? టోల్ ప్లాజాలో చేంజ్ కావాలి, అతిపెద్ద కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్స్ లో, బట్టల షాపుల్లో, బజ్జీల బండి దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర రద్దీగా ఉండే చోట కాయిన్స్ ఇమీడియట్ గా చేంజ్ చేస్తూ వాళ్ళు చాలా టీ సెంటర్స్ లో చాలా మార్గాలను ఒక టీం ఏర్పాటు చేసుకుని ఈ ప్రింట్ అయినవి అన్ని కూడా అక్కడ చాలా మంది చేంజ్ కోసం కూడా బ్యాంకులకి వెళ్ళి తీసుకుని అలా మార్కెట్ లో ఆ చేంజ్ ఉంటేనే ఆ మార్కెట్ లో ఆ వ్యాపారాలన్నీ కూడా రన్ అవుతా ఉంటాయి. 10 రూపాయల కాయిన్ ని తను ప్రింట్ చేసేస్తూ మూటలో మనుషులను పెట్టుకుని టోల్ ప్లాజా దగ్గర ముందే మాట్లాడుకుని ఇంకా చాలా ప్లేసెస్ లో తను చిల్లర ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో ఆ ప్లేసెస్ లో అందరికి కూడా డోర్ డెలివరీ ఇవ్వటానికి అలా మాట్లాడు. తనేం చెప్పుకుంది? నేను బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచో నేను ముందుగానే తీసుకుంటాను అనేసి తను అట్లా చెప్పింది. కానీ తనది ఎన్నుకున్న మార్గం ఏంటి? ఒక ఫ్యాక్టరీ పెట్టేసేసి ఈ కలరు ఆ మెటల్ తీసుకుని దాన్ని యాస్టీజ్ గా తయారు చేయడం మొదలుపెట్టి ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది ఎంత వెయిట్ ఉండాలి అంత వెయిట్ కాకుండా ఇంకా లైట్ వెయిట్ చేసేసి తనకి 50 పైసలు కాకుండా ఇంకా అందులో ఇంకా చీప్ గా పడేలాగా, ఇంకా తనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా అలా తయారు చేస్తూ మార్కెట్ లో చాలా మనీ చేయటం మొదలుపెట్టింది. ఎక్కడ మొత్తం అన్ని చోట్ల, చాలా చోట్ల ఇండియాలో అట్లా చేస్తూ 30 కోట్ల వరకు సంపాదించింది. ఆ కమిషన్స్ అన్ని పోగా ఇవ్వగా అట్లా. అయితే టోల్ ప్లాజాలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ పని చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కాయిన్కి ఈ కాయిన్కి తేడా చూస్తే వెయిట్ చాలా తక్కువ ఉంది, లైట్ వెయిట్ ఉంది. వాస్తవానికి లైట్ వెయిట్ ఉండకూడదు కదా, ఇది ఎందుకు ఇంత లైట్ వెయిట్ ఉంటుంది? తను ఇచ్చే కాయిన్స్ చాలా లైట్ వెయిట్ ఉంటున్నాయని తనకు అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి అదే టోల్ ప్లాజా దగ్గరికి ఎవ్రీడే వస్తారు కదా ఆ కాయిన్స్ మూటలు తీసుకొచ్చి ఇవ్వడానికి. వాడు రెడీగా ఉండి రాగానే పట్టుకుంటే వాడు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, ఎలా తయారు చేస్తున్నారు, ఎలా చలామణి చేస్తున్నారు ఈ ఫేక్ ఆర్ట్ ని మొత్తం పట్టుకున్నారు. అంటే చూడండి, అసలు ఆ మార్గమే తప్పుడు మార్గం. గవర్నమెంట్ కి మాత్రమే, రిజర్వ్ బ్యాంక్ కి మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ కి, రిజర్వ్ బ్యాంక్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరొకరు ఎవరు కూడా ఎలాంటి ప్రింట్స్ తయారు చేయకూడదు, పేపర్ మనీని తయారు చేయకూడదు, అలా చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదు, చట్టానికి వ్యతిరేకమైన పనులు ఎన్నుకోకూడదు. ఈ మార్గం ద్వారా అసలు డబ్బులు తయారు చేయకూడదు, ఎవరికి రైట్స్ లేవు.
నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసి లైసెన్స్ తీసుకుని ప్రజల్లోకి ఆ నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ని నువ్వు సేల్ చేయొచ్చు. కానీ నువ్వు మనీ తయారు చేసుకునే రైట్స్ ఎవరికీ లేవు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ కి తప్ప మరెవ్వరికి కూడా ఈ మన భారతదేశంలో డబ్బు తయారు చేసే హక్కు లేదు. అది చట్ట విరుద్ధం, తప్పు అనమాట, నేరం అనమాట, అది చేయకూడదు. అలా ఇలాంటి తప్పుడు మార్గంలో తొందరగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవి తయారు చేయడమే కాకుండా 10 రూపాయల నాణ్యాన్ని సేమ్ సైజు, సేమ్ వెయిట్ ఇవన్నీ కాకోకుండా ఇంకా చీప్ గా, అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు ఈ డబ్బులు మనం తయారు చేసుకునే హక్కు మనకు లేదు. ఇది చాలా తప్పు, చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడు ఎన్నుకోకూడదు. డబ్బు తయారు చేద్దాము అనే ఆలోచనే రాకూడదు. అది మనకి ఎవరికీ రైట్స్ లేవు. అది చాలా నేరం. అలాంటి మార్గాన్ని ఎన్నుకోకూడదు. దాన్ని చేసి ఇంకా లైట్ వెయిట్ చేసి ఇంకా ఆశకెళ్ళిపోయి చివరాఖరికి పట్టుబట్టి ఆ విధంగా తన మొత్తాన్ని పోగొట్టుకుని మొత్తం సీజ్ చేశారు. అయితే ఈ మార్గం ద్వారా ఎందుకు వెళ్ళకూడదంటే చట్ట విరుద్ధము. మనకు కొన్ని నియమాలు ఉంటాయి. మనీ ఎవరు తయారు చేయాలి? గవర్నమెంట్ తయారు చేసి ప్రజల్లోకి ఇస్తారు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఆ హక్కు ఉంది. దానికోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. దానికి రిజర్వ్ గవర్నర్ సైన్ పెడతారు. అదంతా వేరే విషయం. మనం ప్రజలు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. బిజినెస్ ద్వారా నీకున్న ఒక అందమైన ఆ ఐడియాని తీసుకుని దాన్ని ప్రజల్లోకి ఉపయోగపడే వస్తువు కింద తయారు చేసినప్పుడు, అది కార్ అయినా, ఫుడ్ అయినా, జ్యువెలరీ షాప్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా నీకు ఏ రంగంలో ఇష్టమో ఆ రంగంలో అభివృద్ధి చెందటానికి ఆ ప్రొడక్ట్ ని ప్రజల్లోకి నాణ్యతతో, విశ్వ నియమాలు ఏముందంటే మనం వ్యాపారం చేసినా సరే క్వాలిటీ అనేది ఉండాలి. క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ముయ్యబడదు. నాణ్యత లేని వస్తువులు కనుమరుగైపోతాయి. ఆ వ్యాపారమే కనుగరమైపోతుంది. అంటే చీట్ చేసినట్టే అన్నమాట. క్వాలిటీ లేకపోతే చూడండి, ఇదేం బాగాలేదు అంటుంటారు. అట్లా క్వాలిటీ లేని తయారు చేయకూడదు. క్వాలిటీ లేని ప్రజల్లోకి వదిలిపెట్టి ప్రజల చేత చిత్కరించబడకూడదు. అట్లా క్వాలిటీగా ఉండాలి, నాణ్యమైనది అయి ఉండాలి. మనం చేసే వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలి, దాని సర్వీస్ కూడా ఉపయోగపడాలి, వాళ్ళు సంతృప్తి చెందాలి. ఎంత బాగుందో అని అనేక మందికి వాళ్ళు దాని గురించి చెప్పాలి. అది ఉంటుంది ఎప్పటికీ అని విశ్వ నియమాల్లో ఉంది. ప్రజలను మోసం చేసేటటువంటి ప్రొడక్ట్లు అమ్మటం, నాణ్యత లేని ఆహారం తయారు చేయటం, నాణ్యత లేని బట్టలు, నాణ్యత లేని వస్తువులు, ఆ వ్యాపారాలు దివాళా తీస్తాయని రాయబడి ఉంది. అయితే వ్యాపారం చేయటమే కాదు, అందులో నుంచి 90% నువ్వు తీసుకుని 10% మళ్ళా ఈ ప్రపంచంలోకి ఆహారం లేని వాడికి నువ్వు దానం చేసినప్పుడే ఆ వ్యాపారం విస్తరిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి చేత అనేక మందికి ఆకలి తీరుతుంది. తను బాగుంటున్నాడు, 90% వాడుకుని. ఇలాంటి వ్యక్తికి విశ్వ నియమాలు పనిచేస్తాయి. విశ్వశక్తి ఆశీస్సులు, ఈ ప్రాపంచ శక్తులు, ఏంజల్స్ రక్షణ ఉంటుంది. అయితే మనం సంపాదించటం అనేది న్యాయబద్ధంగా ఉండాలి. ఒకరి ఆస్తి కొట్టేయటం గాని, అధిక వడ్డీల పేరుతో జనం మీద డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆస్తులు గుంజుకోవటం గాని, లేకపోతే వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటూ కుట్రలు చేస్తూ వాళ్ళ డబ్బు సంపద లాక్కోవటం, ఇలాంటివన్నీ కూడా న్యాయబద్ధంగా ఉండదు. వాళ్ళకి అది కలిసి రాదు. వాళ్ళు కూడా దాన్ని కోల్పోతారని రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏమి ఎన్నుకున్నా 30 కోట్లు ఆ మార్గం అనేది మంచి మార్గం కాదు కాబట్టి అవి పోగొట్టుకుంది. అలాగే వేరే వాళ్ళ ఆస్తులు వేసుకోవటం గాని, ఒకళ్ళు ఎదుగుతుంటే అసూయ చెందటం గాని, ఇదంతా పేదరికంలోకి దారితీస్తుంది అన్నమాట. ఎప్పుడైనా చూడండి, ఒకరి ఆ జీవితాన్ని నాశనం చేస్తూ వాడు ఆస్తి వేసుకున్నప్పుడు వీళ్ళు సుఖంగా ఉండరు, దానికి రెట్టింపు అనుభవిస్తారని చెప్పి రాయబడం. ఎవ్వరి ఆస్తి వాళ్ళు ప్రేమతో ఇస్తే నువ్వు తీసుకోవచ్చు. తీసుకోమని గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళే ప్రేమతో ఇస్తే అది తప్పు కాదు. బలవంతం చేయటం, బెదిరించటం, లేకపోతే దౌర్జన్యం చేయటం, కుట్రలు చేసి లాక్కోవటం, మోసగించటం, వాళ్ళు నాకు వచ్చేయాలని కోరుకోవటం, ఇలాంటిది విశ్వ నియమాలకి విరుద్ధం అన్నమాట. ఈ మార్గం ద్వారా సంపాదించిన డబ్బు ఉండదు. నీకు నువ్వే నీ తెలివితేటలతో నీలోని అంతులేని ఆ నిధి నిలయాన్ని వెలికి తీసి ఒక జిఎంఆర్ లాగా ఒక ఎయిర్పోర్ట్లు కట్టడం దగ్గర నుంచి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, ఇదంతా న్యాయమైన మార్గం అన్నమాట. ఒక ఖరీదైన క్వాలిటీ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసి ప్రపంచంలోకి వదిలిపెడుతూ దాని ద్వారా నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. అది 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు అయినా సరే నువ్వు ఆ రకంగా నీ తెలివితేటలతో, నీ వ్యాపారంతో, ఆ వ్యాపారం న్యాయబద్ధంగా మంచిదై ఉండాలి.
ప్రజలకు ఉపయోగపడుతూ ఉండాలి, దాని ద్వారా అనేక మంది సంతృప్తి చెందాలి. ఇలాంటి మార్గంలో ఎంతైనా సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచాలను జయిస్తూ మన దేశంపై కూడా దండయాత్రకు వచ్చి అనేక మందికి హాని చేసి లాస్ట్ లో 33వ సంవత్సరంలోనే తన ఒక బాక్స్ లో గోల్డ్ నగలు వేపించుకుని చేతులు బయటకు పెట్టి ఒక లెటర్ రాసి, నేను ఎన్నుకున్న ఈ మార్గం ద్వారా మీరు అలా ట్రై చేయొద్దు, ఇది తప్పుడు మార్గం, దానికి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, అందువల్ల మీరు నాలాగా కావద్దు, ఈ మార్గం మంచిది కాదని చెప్పి తన సందేశంలో రాసి ఆ లెటర్ బాక్స్ లో పెట్టుకుని ఆ గోల్డ్ సైనికులు తన దగ్గర ఉన్న పనివాడి చేత వేపించుకొని మరణించాడు. అంటే చూడండి, ఇక్కడ దౌర్జన్యకరమైన మార్గాల ద్వారా, మోసపూరితమైన మార్గాల ద్వారా, వడ్డీల రూపంలో, ఇంకా కుట్రలు చేస్తూ ఆస్తులు లాక్కోవటం, నాణ్యత లేని ప్రొడక్ట్లను అమ్మి మోసం చేయటం, చేయకూడని పనులు, ఇలా డబ్బు తయారు చేయటం, చీటింగ్ చేసే పనులు చేయటం, ఇలాంటి మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఉండదు, పోతుంది అని ఈ అమ్మాయి సంపాదించిన 30 కోట్లే కాదు, చాలా మంది చూడండి రౌడీయిజం చేసి వేరే వాళ్ళ ఆస్తులు లాక్కొని మరొకరి చేతిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఈ ప్రపంచవ్యాప్తంగా చూడండి, అంటే ఒక అలెగ్జాండరే కాదు, ఆ చెడు మార్గాన్ని, హింస మార్గాన్ని ద్వారా ఎన్నుకొని సంపాదించిన డబ్బు ఉండదు, వాళ్ళు ఉండరు, ఆ వ్యక్తులు కూడా ఉండరని చెప్పి రాయబడింది. అట్లాగే మన వల్ల ప్రపంచానికి మేలు జరగాలి, మన యొక్క కాలనీ గాని, మన దేశానికి గాని, మన ప్రభుత్వాలకు గాని అందరికీ మేలు జరిగే పనులే చేయాలి తప్ప, ఇట్లా మన ప్రపంచం కోసం, మన దేశం కోసం ఒక వ్యక్తి తన ద్వారా అందరికీ మేలు జరిగే పనులు ఎన్నైనా చేయొచ్చు, కీడు జరిగే పనులు ఒకటి కూడా చేయకూడదు అని విశ్వ నియమాల్లో ఉంది. డబ్బు కూడా మనం అక్రమ మార్గంలో సంపాదించకూడదు. నీ తెలివితేటలతో, నీ ఐడియాలతో, నీకున్న టెక్నాలజీతో, నీకున్న అంతులేని జ్ఞానంతో, నీలోని నిధి నిలయం ద్వారా ఆ విశ్వంలోకి నీ థాట్స్ ని పంపించి నీకున్న ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ప్రొడక్ట్ తయారు చేయటమా, ప్రాజెక్టులు తయారు చేయటమా, బిజినెస్ లో ఎదగటమా, అలా ఎదుగుతున్నట్టుగా నేర్చుకుని ప్రపంచంలోకి వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క నీకున్న జ్ఞానం ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడాలో, ఆ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో, దానికి డబ్బు ఎలా సమకూరాలో విశ్వమే చూసుకుంటుంది అనమాట. అంటే మనం చాలా మంది ఏం చేస్తుంటాం, ఒక అంతులేని జ్ఞానాన్ని వెలికి తీయకోకుండా లోపలే దాచిపెట్టేసి ఇది ఎందుకు జరుగుద్దిలే, అన్ని కోట్లు నాకు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రాజెక్ట్ అయితే ఐడియా అయితే చాలా బాగుంది, డబ్బు రాదుగా, ఎందుకు వస్తుంది, నా దగ్గర డబ్బు లేదు, ఆ ఐడియాని వాడే నొక్కేస్తూ ఉంటారు. అసలు కనీసం ఆస్వాదిస్తూ ఈ ప్రపంచంలోకి ఆ విజువలైజేషన్ రూపంలో వదిలిపెట్టినప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, అతిపెద్ద కంపెనీని పెట్టి ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ను తయారు చేసి ప్రజల్లోకి ఇస్తూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచన న్యాయబద్ధంగా, నిజాయితీగా, లైసెన్స్ తీసుకుని లీగల్ గా అలా చేసినప్పుడు విశ్వం మిరాకిల్ చేస్తుంది. అందులో అంతా మంచే ఉంది, ప్రజలకు ఉపయోగపడేది ఉంది, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఉంది, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేది ఉంది, లీగల్ గా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయాలి, అది వాడుతున్న వాళ్ళు చాలా సంతృప్తి చెందాలి, దానికి సర్వీస్ అందాలి. కానీ మీ ద్వారా ఎవరికి హాని జరగకూడదు, ఆ ప్రొడక్ట్ అనేది అసంతృప్తి చెందకూడదు. మీరు 10% దానం చేస్తూ చేయాలి, ఇంకా విశ్వాన్ని కోరుకుంటూ, ఇంకా నాణ్యతతో, ఇంకా అద్భుతంగా ప్రపంచంలోకి ఈ వస్తువులు, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉపయోగపడేలాగా మరింతగా టెక్నాలజీని మీరు అభివృద్ధి చేసుకుని ఆ విధంగా ఎంతైనా సంపాదించవచ్చు అని రాయబడింది. అందుకనే మన విశ్వ నియమాలు తెలుసుకోకుండా, చెడు వ్యక్తులతో సావాసం చేయకుండా, మంచి వాళ్ళతో, విలువైన వాళ్ళతో, మంచి మంచి చక్కటి గౌరవప్రదంగా లీగల్ గా ఉన్న ఐడియాలతో ఇలా మనం ఎదగాలంటే ట్రై చేయాలి. అప్పుడు యూనివర్స్ కూడా మనకి మనీ లేకపోయినా ఇన్వెస్ట్మెంట్, ఈ యొక్క మంచి ఆలోచనకి విశ్వమే దారి చూపిస్తుంది అన్నమాట. అట్లా మన జీవితాల్లో ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు అలా వస్తాయి. ఇప్పుడు మన ఆలోచన న్యాయబద్ధమై ఉండాలి, అది మంచిదై ఉండాలి, ఆటోమేటిక్ గా విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎట్లా వస్తాయో విశ్వమే చూసుకోండి. ఆ విధంగా మీరు చేసే ప్రాజెక్టు పట్ల ఆ నాణ్యత, లీగల్ గా అందరికీ మేలు జరిగేలాగా అలా మీ విజువలైజేషన్ లో మీరు అది సృష్టించాలి. అవకాశాలు అనేది విశ్వం ఆటోమేటిక్ గా ఇస్తుంది, మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం అనేక మందిని కలుస్తుంటాం, కానీ అనవసరమైన విషయాలు పట్టించుకోవద్దు. అక్కడ వాడుకున్న జ్ఞానంలో మంచి వాటిని మీరు తీసుకోవాలి, చెడ్డ వాటిని వదిలేయాలి. అప్పుడే మన సబ్ కాన్షియస్ మనసు వేటిని చూస్తే అది పట్టుకుంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి, వేల కోట్లకి, లక్షల కోట్లకి అన్నప్పుడు అలా ఎదిగిన వారు ఏం చేస్తున్నారు దాన్ని మనం అనుసరించకుండా, లాస్ వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళని చూసి దాన్ని చూపిస్తా ఉంటే విశ్వం
మన ఆత్మ ద్వారా దాన్ని తీసుకొస్తుంది. ఎప్పటికీ కోటీశ్వరులు కావు. ఎందుకంటే బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. వాటిని మనం ప్లే చేస్తూ ఉంటే ఆ విధంగా మనకి ఉపయోగం లేకుండా అయిపోతా ఉంటాయి. కాబట్టి మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం నేను కోరుకుంటూ, ఈ రోజు నుంచి మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ వ్యాపారంలో అభివృద్ధి, ఎన్నో మేలులు జరగాలని ఒక విశ్వగురువుగా మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, విజయవాడలో ఈ నెల 21వ తారీఖు సండే క్లాస్ ఉంది. బిజినెస్ క్లాస్, కోటీశ్వర్లయ్య క్లాసు. నెగిటివ్ బ్లాక్స్ అని రిమూవ్ చేసుకునేలాగా కొత్తగా ఈ క్లాస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీ కూడా ఈ యొక్క యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఈ నెల 28 ఆదివారం నాడు స్పెషల్ బిజినెస్ క్లాస్ ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ క్లాస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనకున్నటువంటి బ్లాక్స్ అన్ని రిమూవ్ అవ్వకుండా కొత్త సంవత్సరంలో మనం కోరుకున్న వాటిని ఆహ్వానించడం కుదరదు అన్నమాట. అలా ఎలా ఉంటుంది అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు బుక్ చేసుకున్నట్లయితే మీకు సీట్ కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.